నమస్తే వనకం శశికాల్ నేను మీ సూర్యాబాయ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి. ఇప్పుడు వరకు మీరు చాలా టైప్స్ ఆఫ్ హ్యాక్స్ అయితే చూసుంటారు. 999 హ్యాక్ కానీ, హెడ్ షాట్ హ్యాక్ కానీ, అలానే ఫ్లయింగ్ హ్యాకర్ కూడా ఉంటారు. చాలా టైప్స్ అయితే ఉంటాయి. కానీ ఇదొక కొత్త రకమ హ్యాక్లా ఉంది. ఇప్పుడు వరకు మీరు ఎవరు చూసుండరు. మీరు బాగా గమనించండి, ఇక్కడెక్కడ కూడా మనకి లూట్ అనేది బయట కనిపించట్లేదు. కానీ ఎనిమీస్ అయితే కనిపిస్తున్నారు కదా, చూద్దాం ఇంతకీ ఆ హ్యాకర్ ఎవరు, అలానే ఈ హ్యాక్ని ఎట్టా వాడుతున్నాడో కూడా మనం అయితే చూద్దాం. ఇక్కడ మనకి ఇద్దరు ఎనిమీస్ అయితే కనిపించారు. వీళ్ళిద్దరిని కూడా మన హెడ్ షాట్లు అయితే ఇచ్చేసాం. మీరు బాగా గమనించినట్లయితే అక్కడ ప్లాస్మా తప్ప ఇంకొక గన్ కానీ, అలానే ఎనిమీ లూట్ బాక్స్ కూడా కనిపించట్లేదు. మనకు కనిపించే ప్రతి ఒక్క ఎనిమీని కూడా చంపుకుంటూ వెళ్ళిపోదాం. వాళ్ళు చనిపోయాక మనకి లూట్ కనిపిస్తుందా లేదా, ఆ హ్యాక్ అనేది ఆఫ్ అయిపోతుందా లేదో అయితే చూద్దాం. అలానే వీడియోలో ముందుకెళ్లే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలన్నా, మన కుర్రోళ్ళు అందరూ కూడా అన్న లైవ్స్ పెట్టు, అలానే ఎస్బీజీ గిల్లో ఎలా జాయిన్ అవ్వాలని అడుగుతున్నారు. సో కింద డిస్క్రిప్షన్ లో మన ఎస్బీజీ లైవ్ ఛానల్ లింక్ అయితే ఉంటుందన్నమాట. సో అందులో డైలీగా నేను లైవ్ పెట్టి, గిల్లి ట్రైల్స్ పెట్టి, అందులో బెస్ట్ ప్లేయర్స్ ని నేనైతే మన ఎస్బీజీ గిల్లోకి అయితే తీసుకుంటాను. అలానే మన లైవ్ లో మన ఏజెంట్ 777 కానీ, అలానే మన ధనాన్ని అయితే యూట్యూబ్ ఫ్రీ ఫైర్ యూట్యూబ్ అయితే అస్సలు కంటిన్యూ చేయట్లేదు. అప్పుడప్పుడు గేమ్ ఆడుతున్నారు కదా, సో మన లైవ్ లోకి మన ధనాన్ని కూడా ఇన్వైట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో కింద డిస్క్రిప్షన్ లో మన ఎస్బీజీ లైవ్ లింక్ ఛానల్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఎందుకంటే నేను రేపటి నుంచే లైవ్ అయితే స్టార్ట్ చేసేవచ్చు. మీ అందరికీ వెంటనే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం వల్ల లైవ్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలానే మన ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఎస్బీజీ లైవ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే ఇక్కడ పీక్ పైన ఒక ఎనిమి అయితే ఉన్నాడు. వీడైతే మనకి స్పైడర్స్ వేస్తున్నాడు, పైనుంచే కొడతా ఉన్నాడు. ఇక్కడ మన దగ్గర 0 మెడికిట్స్, ఎందుకంటే లూట్ కనిపించట్లేదు కదా. ఈ టైంలో మనకి లడ్డు కావాలా నాయన అనే విధంగా బ్లూ కలర్ ఇన్హేలర్ అయితే దొరికింది. సో దీన్ని అయితే మనం వేస్తాం కదా, ఇది కంప్లీట్ అయ్యే లోపు మనకి ఫుల్ హెల్త్ అయితే వచ్చేస్తుంది. ఈ పీక్ పైన ఉన్న ఎనిమిని అయితే మనం చంపాలి. చంపిన తర్వాత మనకి ఈ గ్లిచ్ అనేది పోతుందో లేదో చూద్దాం. ఇక్కడ మనకి ఏకే ఉంది, ఏకే కూడా చూడండి ఎంత లేట్గా తీసుకున్నాము, ఎందుకంటే కనిపించట్లేదు కదా. ఒకవేళ కనిపిస్తే మనం ఫాస్ట్గా తీసుకునే వాళ్ళం. ఓకే, ఈ పీక్ పైన ఉన్న ఎనిమిని అయితే అస్సలు వదలొద్దు. నాకు తెలిసి ఎందుకో వీడే హ్యాకర్ అయితే అనిపిస్తుంది. నువ్వు బయటికి రారా, నేను నిన్ను చంపి మాకు ఈ గ్లిచ్ అనేది పోగొట్టేస్తా. వీడైతే బయటికి రావట్లేదు. మనకి ఇక్కడ లేక ఒక మెడికిట్ కనిపించింది, అందులోని మన దగ్గర 0 మెడికిట్స్ కాబట్టి మనం వదులుతామా. అమ్మ ఫైనల్గా బయటకి అయితే వచ్చాడు. అర్రర్రర్రే వీడికి హెడ్ షాట్ పడు. ఓకే, ఫైనల్గా వాడికి 194 హెడ్ షాట్ అయితే ఇచ్చేసాం. వాడైతే ఫుల్ కిల్ అయిపోయాడు. ఓకే, మనకి ఇక్కడ లూట్ కనిపిస్తుందా చూడండి. అక్కడ మనకి లెవెల్ 2 వెస్ట్ అయితే అరే చూపించింది కానీ కనిపించట్లేదే. ఇదెక్కడ మాసురా మామ, నువ్వు ఎక్కడున్నావురా, మాకు ఈ గ్లిచ్ ఎప్పుడు పోతుంది. అలా చెప్పుకుంటూ పోచినాకైతే వచ్చేసాం. ఇక్కడ ఒక అప్పలం అయితే కనిపించింది. అప్పలమా నువ్వురా, అప్పలంకి ప్లెయిన్గా రెడ్ నెంబర్స్ అయితే ఇచ్చేసాం. ఈ అప్పలమ్మని నేను ఫాస్ట్గా చంపేయాలి కనిపించిన ప్రతి ఎనిమిని. అలానే మీరు ఇక్కడ బాగా గమనించండి, మన టీమ్మేట్ డిఎంఎన్ ధీరజ్ తమ్ముడి చేతిలో అయితే అసలు ఏ గన్ను కూడా కనిపించట్లేదు. కానీ గన్ను చేతిలో పట్టుకున్నాక అప్పుడైతే కనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు ఎనిమీస్ ఈ గేమ్లో మీరు బాగా గమనించండి, ఎనిమీస్ మన గన్నుతో ఫైర్ చేసినా కూడా ఎనిమీ చేతిలో గన్ను కూడా కనిపించదు. అసలు ఏం జరుగుతుంది మన ఈ ఫ్రీ ఫైర్లో. ఇక్కడ ఒక కంప్లీట్ స్క్వాడ్ అయితే ఉంది. అరే మనకి అన్ని డైరెక్షన్స్ నుంచి కూడా ఎనిమీస్ అయితే ఫైర్ చేస్తా ఉన్నారు. ముందుగా ఈ రైట్ సైడ్ ఎనిమీని అయితే మనం ఫినిష్ చేసేద్దాం. అరే వీడికేంద్రా రెడ్ నెంబర్స్ పడట్లేదు, తీసి వీడైన హ్యాకరు. మనకి ఏకే అయితే పడిపోవాలి, స్కోప్ అండ్ ట్రాక్ అయినా పడాలి కదా, చూద్దాం. అలానే మన ధీరజ్ తమ్ముడికి అయితే కంప్లీట్గా బ్లడ్ అనేది తగ్గిపోయింది. అరే వీడికి కూడా పడట్లేదు. నాకు తెలిసి ఈ టీంలోనే ఖచ్చితంగా ఉండుంటాడు. ఈ టీంను మనం స్క్వాడ్ వైప్ అవుట్ అయితే చేసేద్దాం. అరే స్క్వాడ్ వైప్ చేసేద్దాం అనుకునే లోపు మన ధీరజ్ తమ్ముడు అయితే చనిపోయాడు. ఓకే, ఒక ఎనిమిని అయితే మనం డౌన్ చేస్తాం. ఫస్ట్గా వీడినైతే ఫుల్ కిల్ చేద్దాం. వీడే హ్యాకర్ అయితే మనకు లూట్ అనేది కనిపిస్తుంది కదా. అలానే వీళ్ళ టీంలో ఇంకా చాలామంది అయితే అక్కడ టవర్లోనే ఉన్నారు. అక్కడ ఒక ఎనిమి అయితే నిలబడ్డాడు కదా. ఓకే వీడికైతే మనం రెడ్ నెంబర్ అయితే ఇచ్చాం. ఇంకొక ఎనిమి కూడా కంప్లీట్గా డ్యామేజ్, ఆడికి మనం ముందే ఫుల్గా డ్యామేజ్ అయితే ఇచ్చాం కాబట్టి స్క్వాడ్ అయితే వైప్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే, మన టీమ్మేట్ అయిన ధీరజ్ తమ్ముడికి రివైవ్ ఇచ్చి ఫాస్ట్గా ఈ ఎనిమీస్ లూట్ దగ్గరికి అయితే వెళ్దాం. అరే ఇప్పుడే లూట్ బాక్స్ పైన ఏదో మనకి బ్లూ కలర్ దొచ్చింది కదా. అరే ఆ బ్లూ కలర్ దొస్తేనే అది లూట్ బాక్స్ అని మనం తెలుసుకోవాలేమో.
ఇదెక్కడ మాసురా మామ. ఫైనల్గా ఈ ఎనిమిస్ దగ్గర మనం లూట్ చేస్తాం. వీళ్ళకి ఫుల్ కిల్ చేసినా కూడా మనకి ఇంకా లూట్ కనిపించట్లేదు. అరే ఆర్సనల్ కీ కూడా కనిపించట్లేదే. సారీ, ఆర్సనల్ కీ అంటున్నానేటి, ఆర్సనల్ కూడా కనిపించట్లేదు. ఆర్సనల్ ఓపెన్ చేసేది ఆర్సనల్ కీ కదా, ఇక్కడ మనకి ఆర్సనల్ కూడా కనిపించట్లేదు. అరే నేను లోపలికి వెళ్ళానా, బయటకు వస్తున్నానా, అరే నేను ముందుకు వెళ్తున్నాను, మళ్ళీ అది వెంటనే బయటకు అయితే ఇసిరేస్తుంది. నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఇదిగోండి మనమైతే లోపలికి వెళ్ళాం, మళ్ళీ సడన్గా బయటకు వచ్చేసాం. ఇదెక్కడి మాసరా మామ. మీకు ఎప్పుడైనా ఎలా జరిగిందో కుర్రోలు, మీకు జరుగుంటే మాత్రం కిందన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మన ధీరజ్ తమ్ముడు అయితే వెహికల్ని అసలు వదలట్లేదు, ఎందుకంటే హ్యాకర్ వెహికల్లో కొట్టడం చాలా కష్టంగా ఉంటుంది కదా. సో అందుకనే మన ధీరజ్ తమ్ముడు అయితే వెహికల్ వదలట్లేదు. అలానే ఇక్కడ మనకి ఆర్సనల్ పైన ఒక ఎనిమి అయితే దిగాడు. ఆడింతకి టవర్ మీద దిగాడు, ఆర్సనల్లో దిగాడు, గాలిలో దిగాడు కూడా అర్థం కావట్లేదు. వాడికి మనం ఫుల్గా డ్యామేజ్ అయితే ఇచ్చేసాం. ఇప్పుడు ఫుల్ కిల్ అయితే చేసేద్దాం. వీడికి ఫుల్ కిల్ చేసాకైనా మనకి లూట్ కనిపిస్తుందేమో చూద్దాం. వెంటనే ధీరజ్ తమ్ముడికి అయితే అడిగాను. తమ్ముడు కూడా ఇంకా లూట్ అయితే కనిపించట్లేదంట. అలానే ఎలా మాట్లాడుతున్నామో లేదో వెంటనే వెహికల్ వేసుకొని దేరా నాన్న అంటూ మన ధీరజ్ తమ్ముడు వచ్చేసాడు. ఈలోపు ఇంకొక ఎనిమి కూడా వచ్చాడు. అరే వీడి వెహికల్ స్కిల్ లేకుండా కూడా ఎంత దర్జాగా తిరుగుతున్నాడు. వీడినైతే ఇప్పుడు మనం ఫుల్ కిల్ చేద్దాం. మన ధీరజ్ తమ్ముడు భయం అయితే చూడండి, ఎక్కడెక్కడో హ్యాకర్ ఉంటాడేమో, అలానే మనకు చంపేవచ్చు అనుకొని వెహికల్ అయితే ఎక్కేస్తున్నాడు. వెహికల్లో ఎనిమి అంటే మన హ్యాకర్ కొట్టడం కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా, సో అందుకే వెంటనే వెహికల్ అయితే ఎక్కేస్తున్నాడు అనమాట. అలా వెహికల్ వేసుకుంటూ మన దగ్గర వెహికల్ స్కిల్ లేకపోయినా అలా పీక్ అయితే వచ్చేసాం. ఇక్కడ మళ్ళీ తిరిగి పీక్ వచ్చాం. ఇక్కడ చాలామంది ఎనిమిస్ అయితే ఉన్నారు. ఒక ఎనిమిని అయితే డౌన్ చేసాం. ఇంకా ఒక గుంపులుగా ఉన్నారు. ఇంకొక ఎనిమికి కూడా మనం రెడ్ నెంబర్ అయితే ఇచ్చేసాం. లోపల ఎవరైనా ఉన్నారా, అదిగోండి చూడండి, శాంట్రా క్యారెక్టర్. ఏంది మామ ఇది, ఈ టెలిపోర్ట్ క్యారెక్టర్ వల్ల మనకి చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది. వీళ్ళు మీదకి వెళ్తారు, వెంటనే కిందకు వచ్చేసి ఏదో గెన తీసుకొని మళ్ళీ మీదకి అయితే వెళ్ళిపోతారు. మన ఫ్రీ ఫైర్ బాబాయ్ ఏం చేస్తున్నాడో, ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నాడో వాడికి అర్థం కావట్లేదు. అరే ఎనిమికి రెడ్ నెంబర్ కొట్టిన వెంటనే వాడు చూడండి ఎలా మారిపోయాడు. నాకు తెలిసి వీడే హ్యాకర్ అనుకుంటా. వీడిని చంపిన తర్వాత మనకు లూట్ కనిపిస్తుందేమో. అరే టీం వైపౌట్ అయితే అయిపోయింది, అయినా కూడా కనిపించలేదు. ఓకే పీక్ కిందకైతే ఎనిమిస్ వచ్చారు. వీడికి కూడా రెడ్ నెంబర్ అయితే ఇచ్చాం. అరే హ్యాకర్ బాబాయ్ నువ్వు కనిపించరా, నీకు కూడా ఇలానే రెడ్ నెంబర్ అయితే కొట్టాలని ఉంది. కానీ వాడు మనకు కనిపించడే. ఎంతమంది ఎనిమిస్ని అయితే చంపాం, కానీ మనకు అసలు ఈ గ్లిచ్ అనేది అస్సలు పోలేదు. ఇంతకీ ఇది మనకి గ్లిచ్చా హ్యాకో కూడా అర్థం అవ్వట్లేదు అనమాట. ఇంకా 3 ఎనిమిస్ మాత్రమే ఉన్నారు, వీళ్ళనైతే చంపేద్దాం. ఇంకా 2 మెంబర్స్ అయితే రిమైనింగ్ గా ఉన్నారు. వీళ్ళిద్దరిని చంపాక మనకు లూట్ కనిపిస్తుందో లేదో చూద్దాం. ఓకే గ్లూ వాల్ అయితే బాగానే కనిపిస్తున్నాయి. చూడండి అక్కడ ఒక ఎనిమి అయితే చనిపోయి ఉన్నాడు, వాడు లూట్ బాక్స్ కూడా కనిపించలేదు. ఓకే లాస్ట్ ఎనిమిని కూడా చంపేశాం. కానీ మీరు ఇక్కడ చూడండి, మనం బూయా కొడితే టాప్ 2 అంటే చూపిస్తుంది. సో ఇలానే నెక్స్ట్ గేమ్లోకి అయితే వెళ్ళాం. ఎక్కడ కూడా మాకు లూట్ అయితే కనిపించలేదు. సో అప్పుడైతే అర్థమైంది ఇది గ్లిచ్ అని. ఎలాంటి గ్లిచ్ మీకు ఎప్పుడైనా జరిగిందా, జరుగుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మీ సెకండ్ ఛానల్ అని SBG లైవ్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మరొక మంచి కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు అందరికీ టాటా బాయ్, సీ యూ, సెలవు. మీ అందరు గుండెల్లో నా గుండె ఖాయ్.